విజయశాంతి తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా గుర్తింపు పొందిన వ్యక్తి. అటువంటి విజయశాంతికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలను పార్టీ అధిష్టానం నిర్ణయం దిగ్భ్రమకు గురిచేసిందనడంలో సందేహం లేదు. సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన విజయశాంతి ఆ ఎన్నికలలో కానీ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కానీ విజయశాంతి రాష్ట్ర కాంగ్రెస్ తరపున పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. సరే, ఆ సంగతి ప్రక్కన పెడితే ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలోనూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రమేయం లేదనే చెప్పాలి. అసలు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి ఆమె పేరును ఎవరూ సిఫారసు కూడా చేయలేదు. ఆమె గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గుటికి చేరిన సందర్భంలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ దక్కిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా కొనసాగుతోంది. సరే, మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్ నేతల సిఫారసు లేకుండా, అసలు ఇక్కడి నేతలతో సంబంధం లేకుండా విజయశాంతి పేరును నేరుగా అధిష్టానమే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్లో ఒక కొత్త చర్చకు తెరలిచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జరగనున్న రేవంత్ కేబినెట్ విస్తరణలో విజయశాంతికి బెర్త్ కన్ఫర్మ్ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇందుకు కారణంగా వారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ధీటుగా బదులిచ్చే నాయకులు రాష్ట్ర కాంగ్రెస్లో చాలా తక్కువగా ఉన్నారని, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావులకు ధీటుగా వారు చేస్తున్న విమర్శలకు ధీటుగా బదులిస్తున్న దాఖలాలు కూడా లేవని అంటున్నారు. ఈ పరిస్థితులలో త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పొలిటికల్గా యాక్టివ్ అవుతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో క్యాబినెట్లో విజయశాంతి వంటి ఫైర్ బ్రాండ్ లీడర్ అవసరమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకా ఎటువంటి చేర్పులు మార్పులు జరుగుతాయో, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.